తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. జనరల్గా విమెన్ని మనం లక్ష్మీదేవితో చూస్తాము. అండ్ మన ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అని అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో పుట్టింది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాము. గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే కొన్ని కారణాల వల్ల కొంతమందికి కలిసి వచ్చే అవకాశం ఉండదన్నమాట. ఎలాంటి కారణాల వల్ల ఎస్పెషల్లీ విమెన్కి ఎలాంటి దోషాల వల్ల కొంతమందికి చేతిలో ధనం నిలవకపోవటము, లేదు అని అంటే కొన్ని ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోవటము, అండ్ ఎంత సంపాదించినా కూడా ఆ డబ్బు వాళ్ళ దగ్గరే ఉండకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. దానికి గల ప్రధాన కారణాలు ఏంటి, గోచార రీత్యా ఎందుకు అలా జరుగుతుంది అనేటువంటిది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. అందరూ మనం భావించేటువంటిది అంటే మన భారతదేశం వసుదైన కుటుంబం అని చెప్పేసి అనుకుంటుంటాం. స్త్రీలని మహాలక్ష్మి స్వరూపంగా చూస్తూ ఉంటాము. అండ్ స్టిల్ ఏ రకంగా చూసుకున్నా కూడా వాళ్ళ వల్ల మనకు వచ్చేటువంటి లాభాలే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి. బట్ కొన్నిసార్లు గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే కొన్ని దోషాల వల్ల కూడా ఎంటైర్ కుటుంబం మీద కూడా పడే అవకాశం ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుంది? తప్పకుండా అండి. ఎందుకు అని అంటే చాలా మందికి మనం చూస్తుంటాం, సంపాదించినట్టుగానే విపరీతమైన ఖర్చులు అయిపోతూ ఉంటాయి. అంటే డబ్బు నిలబడదు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఆదా చేయాలి. ఆదా చేస్తేనే ఆదాయం కనబడుతూ ఉంటుంది. అయితే దీనికి ప్రధానంగా మనం వేదిక ఆస్ట్రాలజీ పరంగా జ్యోతిష్ శాస్త్రంగా చెప్పబడేటువంటి 4 దోషాలుగా చెప్పబడింది. మొదటిది వ్యయ దోషము అని ఉంటుంది. వ్యయ దోషము, వ్యయము అంటే ఖర్చు అండి, వెళ్ళిపోవడము అని అర్థము. వ్యయ దోషం ఎవరికైతే జాతకంలో ఉంటుందో వాళ్ళ వల్ల అనవసరమైన ఖర్చులు, అది హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే కేసులు కావచ్చు, కోర్టు చుట్టూ తిరిగేటువంటి వ్యవహారాలు కావచ్చు, అనవసరమైన లగ్జరీ ఖర్చులు కావచ్చు, ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి కొనేటువంటి ఖర్చులు అవ్వచ్చు, ఏదైనా సరే ఎప్పుడైతే వ్యయదోషము అనేటువంటిది జాతకంలో ఉందో అది ఎయిదర్ మెన్కైనా ఉమెన్కైనా అది విపరీతంగా ఖర్చు పెట్టేటువంటి యోగం ఉంటే కనుక దాన్ని వ్యయదోషము అంటారు. అది ఉన్న ఇంట్లో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన రూపాయి కూడా నిలబడదు, అప్పుల పాలు అయిపోతారు. దీన్ని వ్యయదోషంగా చెప్పబడతారు. అయితే రెండవది ఏంటి అంటే సంఘదోషము. సంఘదోషం అనేటువంటిది సంఘదోషము అని అంటే 11th హౌస్ అనండి. అంటే మన చుట్టూ ఉండేటువంటి పరిసర ప్రాంతము, అట్మాస్ఫియర్, వాళ్ళు చేసేటువంటి సొసైటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్, పెద్దవాళ్ళు మనల్ని ఎలా పెంచడము, ఇవన్నీ కూడా వస్తాయి. ఎప్పుడైతే మనం చూడండి, చాలామంది ఇళ్లలో వాళ్ళు కొన్నారు కదా మనము కొనాలి, వాళ్ళు చేశారు కదా మనము చేయాలి అనేటువంటి భావనతో ఖర్చు పెట్టడమైనా, లేకపోతే వాళ్ళు ఏదో చేశారని ప్రెస్టేజ్ కోసం అనవసరమైన ఖర్చులు విపరీతంగా వీళ్ళు ఖర్చు పెట్టడమైనా, లేకపోతే కొంతమంది ఖర్చు పెట్టడమే పనిగా అది ఖర్చు పెట్టకపోతే మనం ఇంకా మన స్థాయి ఉండదు అనేటువంటి విషయంలో ఇంకా విపరీతంగా ఖర్చు పెడతారు. ఇది బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చేటువంటి దోషంగా చెప్పవచ్చు. 11th హౌస్ అండి. చెడు సహవాస దోషం వల్ల అది వ్యసనాలకి ఖర్చు పెట్టచ్చు, జూదానికి ఖర్చు పెట్టచ్చు, ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకే ఖర్చు పెట్టచ్చు, ఎవరికైనా ఖర్చు పెట్టచ్చు. విపరీతంగా అలా ఖర్చు పెడుతున్నారంటే సంఘదోషము. సంఘదోషం అనేటువంటిది కనుక ఉంది అనుకుంటే జాతకంలో దానివల్ల డబ్బు నిలబడదు కదా, మొత్తం కులహీనత అనేటువంటిది జాతకం చెబుతోంది, జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. అంటే వంశం అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకే కాదు, మొత్తం వంశం మొత్తానికి చుట్టేస్తాయి. ఆ విషయంలో సంఘదోషం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మూడవది ఏంటి అంటే అభావన దోషం అని చెప్పబడింది. అభావన దోషం అంటే ఏంటి అంటే ప్రణాళిక లేకపోవడము. ఫైనాన్షియల్ విషయంలో అంటే ఆర్థిక విషయాల్లో ఎక్కడైనా సరే ఎంత వస్తుంది, మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత దాయాలి, దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటిది ఒక ప్రణాళిక, ఆ ప్లానింగ్ కానీ అన్నీ ఉండాలి. భార్యాభర్తలు అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరికైనా అవ్వచ్చు. ఎప్పుడైతే ఆ ప్రణాళిక అనేటువంటిది లేకపోవడం వల్ల, విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం వల్ల, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల విపరీతంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటారు. అప్పుల బాధలు, లేదా ఒక ప్లానింగ్ అనేటువంటిది లేకపోవడం వల్ల వీళ్ళు ఎవరికో ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడము, మోసపోవడము, దొంగల పాలవ్వడము, ఇవన్నీ కూడా ఈ యొక్క అభావన దోషం కిందకే వస్తాయి. అభావన దోషం ఉంది అంటే వీళ్ళు సంపాదించింది వీళ్ళు అనుభవించకపోయినా మొత్తం తుడిచిపెట్టుకుని వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ అభావన దోషంలో మనం చూస్తే ఇప్పుడు నేటి సమాజంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడము, తెలియనటువంటి దాంట్లో బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ,
లేకపోతే ఆన్లైన్ షాపింగ్స్ అంటూ కనిపించిందల్లా కొనాలి అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళిపోవడం, ఇదంతా కూడా అభావన దోషం, ప్రణాళిక లేకపోవడము అనేటువంటి దాని నుంచి వచ్చి దానివల్లే కోటాను కోట్లు నష్టపోయిన వాళ్ళు ఉంటారండి. షేర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో, బెట్టింగ్స్లో, వ్యసనాల రీత్యా, అన్ని రీత్యా. ఆన్లైన్ షాపింగ్ అని, చీరలని, అదని ఇదని, ఫర్నిచర్ అని, ఏదైనా అవ్వచ్చు. అభావన దోషం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా అలా జరిగింది మా లైఫ్లో అంటే అది అభావన దోషమే ఖచ్చితంగా అండి. ఇక 4వది అన్యోన్య దోషము అని ఉంటుంది. అన్యోన్య రుణ దోషంగా చెప్తారు. అంటే భర్తకి తెలియకుండా, అంటే సంపాదించే వాళ్ళకి తెలియకుండా ఏవైతే చేస్తూ ఉంటామో, కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళు భర్తకి తెలియకుండా ఎంతో కొంత వడ్డీ వస్తుంది కదా అనేటువంటి ఉద్దేశంతో బయటకు అప్పులు ఇస్తుంటారు. అవి మోసపోతారు, తిరిగి రావు. భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత లోపిస్తే కనుక అన్యోన్య రుణాలకి దారితీస్తూ ఉంటుంది. అంటే ఇద్దరూ కూడా అప్పులు పాలైపోవడము, ఇద్దరి జీవితాలు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మనం చూస్తుంటే ఆయన ఉన్నంతకాలం మా లైఫ్ చాలా బాగుందండి, ఫైనాన్షియల్ కండిషన్ చాలా బాగుంది, ఆయనకి నాకు ఇలా గొడవలు వచ్చిన తర్వాత నా లైఫ్లో ఇలా బిజినెస్ లాస్ అండి, డబ్బులు ఉండట్లేదు, ఏమీ జరగట్లేదు అనేటువంటి భావనతో అప్పులు పాలైపోయి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు, ఇబ్బంది పడుతూ. ఇది అన్యోన్య రుణదోషంగా చెప్తారు. సో ఈ యొక్క అన్యోన్య రుణదోషంగా మనం ఎలా చెప్పొచ్చు అంటే, కొంతమంది స్త్రీలను చూస్తే కనుక ఇంట్లో ఆడవాళ్ళని భర్త మాట జవదాటి, అంటే వాళ్ళకి తెలియకుండా అన్నీ మాకే తెలుసు అనే విధానంతో అన్నీ ఖర్చు పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేసి అప్పుల పాలైపోతుంటారు. అంటే ఇంకా భర్తది ఏమి సంపాదించేటువంటి వ్యక్తిది ఏమీ లేదు, అంతా కూడా వాళ్ళే నాదే అనేటువంటి ఉద్దేశంతో ముందు. అది తప్పు కాదు, కానీ వాళ్ళు తీసుకునే తొందరపాటు నిర్ణయం వల్ల రుణదోషాలకి దారితీస్తుంది. అంటే విపరీతం అప్పుల పాలైపోతారు, అంతా అయిపోయిన తర్వాత రియలైజ్ అవుతారు. ఇది జాతకంలో కొన్ని యొక్క లక్షణాలు అష్టమంలో రాహు ద్వారా మనం తెలుసుకోవచ్చు. నాగరాజు గారు, భర్తను తాకట్లో పెడేస్తారు అంతేనండి? ఖచ్చితంగా అలాంటిది అనుకోవచ్చు. అంటే భర్తని దాటి ముందుకు వెళ్ళిపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా. మీరు చెప్పిన ఈ 4 దోషాల్లో అశ్విని నక్షత్రం వారికి ఎక్కువగా, అంటే 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి కనుక మనం చూసుకుంటే ఏ దోషం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందండి? సో మేజర్గా నాగరాజు గారు, అశ్విని నక్షత్రము అనగానే ఇది మేషరాశికి సంబంధించిన నక్షత్రము. అంటే ఫస్ట్ హౌస్ అండి, ద ఒరిజినల్ ఫస్ట్ హౌస్లో ఉండేటువంటి నక్షత్రం. జనరల్గానే వీళ్ళు బాగా కష్టపడి ఎలాగైనా సంపాదించి పైకి ఎదగాలి అనేటువంటి కోరికతో వెరీ హార్డ్ వర్కింగ్ అండి, చాలా కష్టపడతారు. సో అయినప్పటికీ కూడా వీళ్ళకి డబ్బులు నిలబడవు, డబ్బు సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. అది ఎందుచేత వస్తుంది వీళ్ళకంటే, సో ఒరిజినల్ 12th లార్డ్ గురుడు అవుతారు. దీనివల్ల ఏంటి అంటే వ్యయదోషము అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే వీళ్ళు ఏదో వచ్చిందంతా కష్టపడి ఏదో పెద్దది కొందామనో, వస్తువు కొందామనో, ఆస్తి కొందామనో దాచిందంతా కూడా తెలియకుండానే నిర్వీర్యం అయిపోతాయి, మొత్తం అంతా కూడా వెళ్ళిపోతుంది. అది ఎందుచేత వస్తుంది? అనవసరమైన ఖర్చులు, అది ఫ్యామిలీ వల్ల రావడం వల్ల. బికాజ్ వీళ్ళకి 6th లార్డ్ బుధుడు అవుతారు. సో ఫ్యామిలీ వల్ల వచ్చేటువంటి ఖర్చుల వల్ల విపరీతంగా, అది హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే దేనికైనా అవ్వచ్చు, విపరీతంగా ఖర్చులు అయిపోతాయి, రూపాయి కూడా నిలబడదు. కానీ వీళ్ళు మాత్రం కష్టాన్ని వదలరు. వీళ్ళు ఎన్ని సమస్యల్లో ఉన్నా పక్క వాళ్ళకి మాత్రం ఒక గొప్ప మోటివేటర్ లాగా, ఇన్స్పిరేషన్ లాగా నిలుస్తూ ఉంటారు. అంతటి గొప్ప క్యారెక్టర్ ఉన్న వాళ్ళు అశ్విని నక్షత్రం వాళ్ళు. కానీ వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, సో ఖర్చులు అయిపోతూ ఉంటాయి. అండ్ రెండవది ఏంటి అంటే అన్యోన్య దోషం నాగరాజు గారు. ద ఒరిజినల్ 7th లార్డ్ శుక్రుడు అవ్వడం మూలాన మేజర్గా భర్తని దాటి వీళ్ళు యొక్క అజమాయిషి చూపించడం వల్ల కానీ, లేకపోతే కొన్నిసార్లు సాహసోపేత నిర్ణయాలు, రిస్క్ తీసుకుని బిజినెస్లో ఇన్వెస్ట్ చేసినా, ఇంట్లో తెలియకుండా బయటకు అప్పులు ఇచ్చినా, లేదనుకుంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు నిలబడవంటే పార్ట్నర్షిప్లో బిజినెస్లు చేసినా, అది తెలియకుండా బయటికి దాచినా, ఏమి చేసినా అన్యోన్య దోషం మూలాన విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. అండ్ మేజర్గా వీళ్ళకి చూస్తే కనుక మ్యారీడ్ లైఫ్లో కూడా లేదా పార్ట్నర్షిప్లో కూడా వీళ్ళు అనుకునేటువంటి స్థాయి, ఆ సాటిస్ఫాక్షన్ వీళ్ళకి ఉండదు. సో వీళ్ళ ఆలోచన ఎప్పుడూ కూడా సాధించాలి, కెరీర్ బాగుండాలి, ఏదో కావాలి, మనశ్శాంతిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనేటువంటి భావన ఉంటుంది. కానీ వీళ్ళకి సాటిస్ఫాక్షన్ మేజర్గా ఉండదు. వీళ్ళు బిజినెస్ చేసినా అంతగా కలిసి వచ్చేటువంటి అంశాలు ఉండవు నాగరాజ్ గారు. బికాస్ 3rd and 6th లార్డ్ వీళ్ళకి బుధుడు అవుతాడు కాబట్టి. సో మేజర్గా వీళ్ళకి డబ్బులు నిలబడాలి అంటే వ్యయదోషము అనేటువంటిది ఉండకూడదు, భర్త మాట దాటకూడదు, అన్యోన్య దోషం అనేటువంటిది కూడా ఉండకూడదు. సో దానికి సంబంధించి ద ఒరిజినల్ 2nd లార్డ్ వీళ్ళకి శుక్రుడు అవుతారు. అంటే ధనస్థాన అధిపతి శుక్రుడు, 2nd and 7th లార్డ్ అండి. ఒకవేళ మీ భర్త కనుక సంపాదన బాగా సంపాదించేటువంటి వ్యక్తి అయితే కనుక మీరేమి దేంట్లోనూ బిజినెస్ చేయడం కానీ, దేంట్లోనూ ఖర్చు పెట్టడం కానీ, మళ్ళీ కొత్తగా నేను కూడా సంపాదిస్తాను అనేటువంటి దాంట్లోకి వెళ్ళడం కానీ చేయాల్సిన పని లేదు, చెయ్యొద్దని నా సజెషన్ కూడా. ఒకవేళ చెయ్యాలనుకుంటే బిజినెస్ మాత్రం ఏమాత్రమూ పెట్టద్దు. ఖచ్చితంగా మీరు
ఈ యొక్క వృత్తుల్లోకి, ఎలాంటి వృత్తుల్లోకి వెళ్తే బాగుంటుంది అంటే, మీరు ఒకవేళ చదువుకునే స్థాయిలో ఉంటే డాక్టర్ ఫీల్డ్లోకి వెళ్ళండి. అంటే వీళ్ళకి కమింగ్ డేస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి, అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు? సో మేజర్గా అశ్విని నక్షత్రానికి ఏంటంటే నాగరాజు గారు 12వ స్థానంలోకి శని ఎంటర్ అయ్యారు. అంటే ఏలినాటి శని వీళ్ళకి స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు. అంటే బాగా చూడండి, 12వ స్థానం అంటే వ్యయ స్థానంగా మనం పిలుస్తూ ఉంటాం. విపరీతమైన ఖర్చులు అయిపోతుంటాయి ఏలినాటి శని స్టార్టింగ్ ఫేజ్లో. ఇప్పుడు కూడా వీళ్ళు అదే ఫేజ్లో ఉన్నారు. డబ్బు రూపాయి కూడా మాకు నిలబడట్లేదండి అనేటువంటి భావనలో మీరుంటే మీకు వ్యయ దోషం ఉంది. దాని మూలనే మీకు డబ్బు నిలబడట్లేదు. అది కూడా మీకు జూలై దాకా చాలా తీవ్రంగా ఉంటుందండి. సో ఈ జూలై వరకు కూడా ఎంత నిలబెట్టాలన్నా డబ్బు నిలబడదు, ప్రయత్నాలన్నీ విఫలం అయిపోతుంటాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి. జూలై తరువాత ఈ 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడే మీకు రాజయోగాన్ని ఇస్తారు. అంటే లాభాన్ని, విజయాన్ని, కీర్తిని, ఐశ్వర్యాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు కనుక ఏదైనా ఉద్యోగం కానీ లేకపోతే బిజినెస్ కానీ చేస్తూ ఉన్నట్లయితే, ధన ఆర్జన కావాలి, డబ్బు నిలబడాలి అనేటువంటి కోరికతో ఉంటే జూలై తరువాత నుంచి మీకు కాస్త మెరుగైనటువంటి జీవితం ఉంటుంది. కానీ ఒకటి మాత్రం నిజం, మీకు 5th లార్డ్ రవి అవ్వడం మూలన మీరు శివ ఆరాధన ఎక్కువగా చేయాలి. శివ ఆరాధన ఎక్కువగా చేయండి. ప్రతి పౌర్ణమికి మానకుండా శివాలయానికి వెళ్ళి ఆవు నెయ్యితో అభిషేకం చేయండి. ఆవు నెయ్యితో అభిషేకం చేయడం వల్ల అప్పుల బాధలు తొలగుతాయి, ఐశ్వర్యం పడుతుంది. విత్ ఇన్ డేస్లోనే మీకు ఇమీడియట్గా రిజల్ట్స్ కనబడతాయి. డబ్బు పరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఓకే, అంటే జూలై తర్వాత బాగానే ఉంటుంది, డిసెంబర్ వరకు బాగుంటుందండి. డిసెంబర్ దాకా బాగుంటుంది, ఎక్సలెంట్గా గ్రోయింగ్ ఉంటుంది. చార్ట్లో, పర్సనల్ చార్ట్లో ఏమైనా దోషాలు ఉంటే కాస్త డౌన్ఫాల్ అవి చూస్తారు. ఇప్పుడు ఇది వాళ్ళకి జరుగుతుంది అనేది మీరు చెప్పింది? తప్పకుండా అండి, ఖచ్చితంగా. అశ్విని నక్షత్రం వాళ్ళు కనుక నేను కొన్ని చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మా దగ్గర డబ్బు నిలబడట్లేదండి, అస్సలు ఎందుకు సంపాదిస్తున్నానో, ఎందుకు పని చేస్తున్నానో ఏదో నాకే అర్థం కావట్లేదు అనే పరిస్థితిలో ఉన్నా, ఎంత ట్రై చేసినా నాకు ఏ పని ముందుకు వ్యయ దోషము అంటే ఓన్లీ డబ్బే కాదు నాగరాజు గారు. ఏంటి అంటే లాస్ అండి, లాస్ ఆఫ్ మనీ, లాస్ ఆఫ్ హెల్త్, లాస్ ఆఫ్ వెల్త్, లాస్ ఆఫ్ ఎనర్జీ, లాస్ ఆఫ్ థాట్స్, ఇవన్నీ కూడా లాసే. ఏదైనా లాస్ అయిపోతున్నామో, నిర్వీర్యం అయిపోతుంది, బూడిదలో పోసిన పన్నీర్లాగా అన్నీ ఎలా వెళ్ళిపోతున్నాయి అనుకుంటే వ్యయ దోషంతో మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా దానికి సంబంధించి శాంతి హోమములు, శాంతి పూజలు చేసుకోవాలి. ఎలాంటి రెమెడీ ఉంటుందండి దీనికి? శివుడికి సంబంధించింది పర్సనల్ చార్ట్ ద్వారా ఉంటుంది. దాని ద్వారా మీరు చూసుకున్న తర్వాత నవగ్రహ శాంతి కానీ, రుద్ర హోమము కానీ, లేదు అనుకుంటే మహాలక్ష్మీదేవికి హవనం చేయించడం పౌర్ణమి నాడు, అమావాస్య అర్ధరాత్రి పూట ఇంట్లో లక్ష్మీ పూజ చేయడము, ఇవన్నీ కొన్ని పరిహారములు మీ యొక్క వ్యయ దోషాన్ని ఖచ్చితంగా తొలగిస్తాయి. ఎలా అండి, జనరల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండివిజువల్ చార్ట్ని బట్టి, పర్సనల్ చార్ట్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క దోషం ఉంటుంది. లేదు అనుకుంటే కొంతమందిలో మనం చూస్తాం ఎక్కడ వరకు వెళ్ళిపోతుంది అని అంటే కంప్లీట్ లాస్ దాకా వెళ్ళిపోతారు, మనుషులే లాస్ అయ్యేంత స్థాయికి. బట్ ఆ టైంలో అట్లీస్ట్ వేదిక ఆస్ట్రాలజీని నమ్ముకొని మినిమం రెమెడీస్ కోసం అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. కొన్ని కర్మదోషాలు కూడా ఉంటాయి కాబట్టి అలాంటి ప్రాసెస్లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? అంటే వీడియో చూసిన తర్వాత అయినా సరే మేబీ ఇది ఉంది, దీని నుంచి నేను బయటపడడానికి వేదిక ఆస్ట్రాలజీ ఏదైనా రెమెడీ చూపిస్తుందేమో అనుకున్నటువంటి వాళ్ళకి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. ఇక్కడ డబ్బు నిలబడకపోవడానికి ఈ యొక్క ఆర్థిక సమస్యలకి అనేక కారణాలు ఉంటాయి నాగరాజు గారు. వ్యయ దోషం అనేటువంటిది ఎందుచేత వస్తుంది అంటే, కొంతమంది ఇంట్లో అవినీతిపరమైనటువంటి సంపాదన చేస్తున్న వాళ్ళకి డబ్బు నిలబడకుండా విపరీతంగా వెళ్ళిపోతుంది. అది కూడా ఒక కారణం కావచ్చు. అలాంటి కర్మలు ఉన్న వాళ్ళు కూడా కర్మని దోషం, ఆ కర్మ దోషం నుంచి బయటికి రావడానికి తగిన శాంతి పూజలు చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేదంతా కూడా గోచారానికి సంబంధించిన అంశం అండి. పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత డబ్బు ఎందుకు నిలబడట్లేదు, ఎందుకని విపరీతంగా కుండకి చిల్లు పెట్టినట్టుగా వెళ్ళిపోతుంది అనేటువంటి సమస్య అయినా, ఎంత కష్టపడినా రిజల్ట్స్ రావట్లేదు అనేటువంటిది కూడా ఏ దోషమే. కాబట్టి అలాంటిదైనా ఎవరున్నా సరే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. సో ఏదైతే అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత గోచారము మీ యొక్క పర్సనల్ చార్ట్ సమన్వయం చేస్తూ ఏవైతే పరిహారములు ఆచరించాలి, ఏవైతే మంత్రాన్ని జపం చేయాలి, పర్సనల్ గైడెన్స్, ఎక్కడ మీ ఖర్చు అనేటువంటిది ఎక్కువగా అవుతుంది హెల్త్ ఇష్యూస్ వల్ల లేకపోతే దేనివల్ల చూసిన తర్వాత దాన్ని సరిచేసుకోవడం వల్ల ఒక మంచి శుభ పరిణామాలు ఖచ్చితంగా చూస్తారు. డెఫినెట్గా అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక వేదిక ఆస్ట్రాలజీ త్రూ ఏదైనా సరే ఒక మంచి రెమెడీ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే మీ పర్సనల్ చార్ట్ గురించి, అంటే మీ జాతకరీత్యా ఏ విధంగా ఉందని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆన్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అప్రోచ్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.